తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ కు చెందిన విద్యావేత్త బొల్లు రమేష్ అనే వ్యక్తి ఈ నెల 18న కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అనేక సార్లు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో చేసేదేం లేక ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చేస్తే 6 రోజుల తర్వాత బొల్లు రమేష్ హత్యకు గురయ్యాడనే వార్త వారి కుటుంబ సభ్యుల చెవిన పడింది. ఇంతేకాదు, ఆయనను కిడ్నాప్ చేసి ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఆ చేదు వార్త విన్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇంతకు బొల్లు రమేష్ను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ తర్వాత ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ క్రైమ్ స్టోరీ వెనకాల అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బొల్లు రమేష్ అనే విద్యావేత్త తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్లోని విక్రంపూరిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు ఈ నెల 18వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. దీంతో చేసేదేం లేక తన భర్త కనిపించడం లేదంటూ ఆయన భార్య దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ కాద్రితో విభేదాలు ఉన్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అనుమానితుడు కాద్రిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అన్ని కోణాల్లో విచారించగా అసలు నిజాలు వెళ్లగక్కాడు. బొల్లు రమేష్ ని ఈ నెల 18న కాచిగూడలో కిడ్నాప్ చేశానని, ఆ తర్వాత ఖమ్మం పాల్వంచకు తీసుకెళ్లి అక్కడే హత్య చేసి మృతదేహాన్ని కుసుమంచిలో పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్, హత్య సెక్షన్ల కిందకు మార్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బొల్లు రమేష్ హత్యకు గురవ్వడంతో అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు తీవ్రంగా కలకలంగా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.